హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మన ఇళ్లలో బాల్టీ అంటే కేవలం నీళ్లు పట్టుకోవడానికి వాడే ఒక ప్లాస్టిక్ లేదా ఇనుప వస్తువు. కానీ అదే ఒక చిన్న బాల్టీ వెనుక వందల కోట్ల రూపాయల ఇల్లీగల్ గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా దాగుందని తెలిస్తే, ఒక మాఫియా డాన్ దాచిన అత్యంత విలువైన రహస్యం ఆ బాల్టీ కిందే ఉంటే, ఏ పాపం ఎరగని ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు అనుకోకుండా ఆ బాల్టీని దొంగలించి సాక్షాత్తు రాష్ట్రంలోనే మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్స్ కంటిలో పడితే ఎలా ఉంటుంది? ఆ ఒక్క బాల్టీ కోసం ఊరు, పోలీస్, మాఫియా అంతా కలిసి మన హీరో వెనక పడితే ఆ ఊపిరి సలపనివ్వని చేజింగ్ గేమ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మలయాళంలో రీసెంట్ గా రిలీజ్ అయిన సెన్సేషనల్ మూవీయే బాల్ది. మనం అస్సలు లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కథ ఉత్తర కేరళలోని ఒక చిన్న కోస్తా తీర గ్రామం బ్యాక్ డ్రాప్ లో మొదలవుతుంది. ఇమ్రాన్ ఒక లోకల్ మెకానిక్ షాప్ నడుపుతూ ఉంటాడు. తన తల్లి మరియు చెల్లెల్ని కాపాడుకోవటానికి కష్టపడే ఒక సాదాసీదా కుర్రాడు. అతని తండ్రి చేసిన అప్పుల వల్ల లోకల్ వడ్డీ వ్యాపారులు ఇమ్రాన్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊరి శివారుల్లో ఉండే ఒక పాత గిడ్డింగ్ లో రిపేర్ పని కోసం ఇమ్రాన్ వెళ్తాడు. ఆ గిడ్డింగ్ మరెవరిదో కాదు, ఆ ఏరియాలోనే మోస్ట్ పవర్ఫుల్ స్మగ్లర్ అండ్ మాఫియా లీడర్ అయిన హైడ్రోస్ది. అక్కడ ఇమ్రాన్ అనుకోకుండా ఒక పాత ఇనుప బాల్తీని చూస్తాడు. ఆ సమయంలో కేవలం కొన్ని వందల రూపాయల కోసమే లేదా పనిముట్లు దాచుకోవటానికో ఇమ్రాన్ ఆ బాల్తీని తనతో పాటు ఇంటికి తెచ్చుకుంటాడు. కానీ అదే అతను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఇమ్రాన్ ఇంటికి వచ్చాక ఆ బాల్తీని క్లీన్ చేస్తున్నప్పుడు అతనికి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ తెలుస్తుంది. ఆ బాల్తీకి డబుల్ లేయర్ బాటమ్ ఉంటుంది. దాని లోపల కొన్ని కోట్ల రూపాయల విలువైన బిస్కెట్ల రూపంలో ఉన్న ఇల్లీగల్ స్మగ్లింగ్ గోల్డ్ దాచి ఉంటుంది. మరోవైపు తన గోల్డ్ కంటైనర్ మిస్ అయిందని హైడ్రోస్ గ్యాంగ్ కి తెలిసిపోతుంది. ఆ బాల్తీని ఎవరైతే దొంగిలించారో వాళ్ళని ప్రాణాలతో ఉంచకూడదని మాఫియా ఊరంతా వేట మొదలు పెడుతుంది. ఇమ్రాన్ భయపడి ఆ బంగారాన్ని ఎక్కడ దాచాలో తెలియక, ఒకవైపు తన అప్పులు తీర్చుకోవటానికి దాన్ని ఎలా వాడాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటాడు. ఇమ్రాన్ తన నమ్మకమైన ఫ్రెండ్ సహాయంతో ఆ బంగారాన్ని సిటీకి తీసుకువెళ్లి అమ్మాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఇక్కడే కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఆ ఫ్రెండ్ డబ్బు ఆశతో లోకల్ గా ఉండే ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ కి ఇమ్రాన్ గురించిన ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఒకవైపు మాఫియా గ్యాంగ్, మరోవైపు పోలీసులు ఇద్దరు ఒకేసారి ఇమ్రాన్ ఇంటిని చుట్టుముడతారు. తన కుటుంబం ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించిన ఇమ్రాన్ ఆ బాల్తీని పట్టుకొని పోలీసుల నుండి, మాఫియా నుండి తప్పించుకోవటానికి అర్ధరాత్రి పూట అడవిలోకి పరుగు తీసే ఒక హై వోల్టేజ్ చేజింగ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా పక్కా రా అండ్ డ్రస్టిక్ సర్వైవల్ థ్రిల్లర్ లా సాగుతుంది. షేన్ నిగమ్ తన కళ్ళల్లో భయాన్ని, అదే సమయంలో తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే కసిని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. అడవి మార్గంలో ఇమ్రాన్ హైడ్రోస్ ప్రత్యర్థి గ్యాంగ్ అయిన సయ్యూద్ భాయ్ నెట్వర్క్ ని కలుస్తాడు. ఇమ్రాన్ కేవలం ఒక దొంగలా కాకుండా ఆ రెండు మాఫియా గ్యాంగ్స్ మధ్య శత్రుత్వాన్ని వాడుకొని తనను తాను ఎలా కాపాడుకోవాలనే మైండ్ గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. సుసీన్ శ్యామ్ అందించిన ఇంటెన్స్ బ్యాక్డ్రాప్ స్కోర్ ఈ సెకండ్ హాఫ్ లో వచ్చే మైండ్ గేమ్స్ ని మరియు యాక్షన్ సీక్వెన్స్ ని పీక్స్ కి తీసుకువెళ్తుంది. ఫైనల్ గా ఇమ్రాన్ ఒక పెద్ద ప్లాన్ వేసి హైడ్రోస్ గ్రూప్ ని, సయూద్ గ్రూప్ ని మరియు ఆ కరప్ట్ పోలీసులని ఒకే చోట ముఖాముఖి తలపడేలా చేస్తాడు. ఆ ముగ్గురి మధ్య జరిగే ఘోరమైన గ్యాంగ్ వార్లో ఇమ్రాన్ తన తెలివితేటలతో ఆ బంగారంతో పాటు అక్కడి నుంచి సేఫ్ గా ఎస్కేప్ అవుతాడు. ఆ గొడవలో విలన్లు ఒకరినొకరు చంపుకుంటారు మరియు పోలీసులు బుక్ అయిపోతారు. చివరగా ఇమ్రాన్ ఆ బంగారాన్ని ఇల్లీగల్ గా మార్కెట్లో అమ్మకుండా చాలా తెలివిగా లీగల్ గా గవర్నమెంట్ కి దొరికేలా చేసి దానికి వచ్చే రివార్డ్ మనీతో తన కుటుంబం అప్పులను తీర్చేస్తాడు. ఒక సాధారణ మెకానిక్ కుర్రాడు మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా దెబ్బతీశాడు అనే ఒక పవర్ఫుల్ అండ్ సాటిస్ఫైయింగ్ ఎండింగ్ తో సినిమా ముగుస్తుంది. సో ఇదండి మన షేన్ నిగమ్ వన్ మ్యాన్ షోగా వచ్చిన బాల్టీ సినిమా ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.